ఇక్కడ వెళ్తున్న ఈ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్కి దిగిన వాళ్ళే. చూసారా ఎంతమంది ఎక్కారో. క్రికెట్ స్టేడియం అనుకుంటా. చాలా బాగుంది లొకేషను, అదిరిపోయింది నిజంగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము కడప జంక్షన్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మెమూ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కడప నుంచి అరకొనం వెళ్ళే మెమూ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగే కడప మెయిన్ స్టేషన్ బిల్డింగ్ అండి. కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది కడప స్టేషన్, ఇంకా అక్కడ చూసుకోవచ్చు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. స్టేషన్ ఎంట్రన్స్లోనే చూసుకోవచ్చు, మనకు ఒక డిస్ప్లే బోర్డు అయితే ఉంటుంది. అలాగే మన జాతీయ జెండా. డిస్ప్లే బోర్డులో చూసుకోవచ్చు, థర్డ్ ప్లేస్లో ఉంది మన ట్రైను 66006 అరక్కోణం మెము 2:15 కదులుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కూడా కడప రైల్వే స్టేషన్ అయితే బిల్డింగ్ని కడుతున్నారండి. ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. మనకు బుకింగ్ ఆఫీసు రైట్ సైడ్ ఉంటుంది. పదండి టికెట్ తీసుకుందాము. టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగే కడప స్టేషన్ బిల్డింగ్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ స్టేషను. బుకింగ్ ఆఫీస్లో అయితే టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ మనకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఎంట్రన్స్. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. కడప నుంచి మనం చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండి ఇది. స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఇక్కడ కనిపిస్తున్నది మేము. రెండో నెంబర్ ప్లాట్ఫామ్లో గూడ్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదే మేము ట్రైను, మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. పదండి ట్రైన్ లోపలికి అయితే వెళ్దాము. కడప స్టేషన్ కూడా చెప్పలేదు కదా, కడప స్టేషన్ కూడా HX. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టైం ప్రస్తుతం 1:20 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది ఇక్కడ నుంచి 2:15 జనాలు ప్రస్తుతానికి అంతకైతే ఏం లేరు, ఖాళీగానే ఉంది. పదండి ట్రైన్ చివరికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్లో ఎక్కేద్దాము. ఫస్ట్లో ఎక్కితే మనకు ట్రైన్ హార్న్ వినడానికి చాలా బాగుంటుంది. ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసానండి. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. మన మెము విషయానికి వస్తే మన మెము నెంబర్ 66006 ప్రతిరోజు కూడా కడప నుంచి మధ్యాహ్నం 2:15 బయలుదేరుతుంది. సాయంత్రం 7:20 అయితే అరక్కోణం జంక్షన్ చేరుకుంటుంది. మన ట్రైన్ మొత్తం 193 కిలోమీటర్లకు గాను 5:05 అయితే ప్రయాణ సమయం తీసుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మన ట్రైన్ మొత్తం 24 స్టాప్స్లో ఆగుతుంది. కడప రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ కడప రైల్వే స్టేషన్ మనకు ముంబై చెన్నై మెయిన్ లైన్లో ఉంటుందండి. ఈ కడప నుంచి మనకు బెంగళూరుకి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. కడప నుంచి బెంగళూరు వెళ్ళాలంటే మనకు తిరుపతి అయినా వెళ్ళాలి, లేదంటే గుత్తి లేదా గుంతకల్కైనా వెళ్ళాలి. కడప నుంచి బెంగళూరుకి అయితే ఒక కొత్త రైల్వే లైన్ ఏర్పాటు అయితే చేయాలని అయితే ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతం అది పెండ్లిమరి వరకు మాత్రమే కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత అప్డేట్ అయితే ఏం లేదు. ఈ మెము ట్రైన్ని మొట్టమొదటిసారిగా 2018 జనవరి 31 అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ రైల్వే జోన్ అండి. అందుకే చూసుకోవచ్చు మన ట్రైన్లో మోస్ట్లీ అంతా కూడా తమిళే కనిపిస్తుంది. టైం ప్రస్తుతము 1:45 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 30 నిమిషాల సమయం అయితే ఉంది. అక్కడ ఒక ట్రైను కడప జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది చూడండి. అదే మనకు మురుడేశ్వరం నుంచి కాచిగూడ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ చూపిద్దామంటే గూడ్స్ ట్రైన్ అడ్డం ఉంది, అందుకని స్టేషన్ ముందుకైతే వచ్చాను. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, కడప నుంచి అరకోణం జంక్షన్కి 198 కిలోమీటర్లకి 45 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు. ఆర్డినరీ ఛార్జెసే. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి ఇప్పుడే వచ్చింది తిరుపతి నుంచి వాస్కోడిగామా వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. సిగ్నల్ అయితే ఇచ్చేసాడు మన మెముకి. ఆన్ టైమే తీసాడు మన ట్రైన్ని 2:15. మన జర్నీ చూసుకుంటే, మన జర్నీ ఏమో సోర్స్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, డెస్టినేషన్ తమిళనాడులో ఉంటుంది. ఇందులో మన ట్రైను మన జర్నీ SCOR జోన్లో స్టార్ట్ అవుతుంది, SR జోన్లో ఎండ్ అవుతుంది. ఒకసారి ఈ రూట్ చెప్తాను చూడండి. మెయిన్ స్టేషన్లో మాత్రమే కడప దాటిన తర్వాత నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు, తిరుత్తని మీదుగా అయితే అరకోణం జంక్షన్ చేరుకుంటుంది. బాయ్ బాయ్ కడప జంక్షన్.
కడప నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఆపేశాడు, లేదు కదిలింది. బాయ్ బాయ్ కడప జంక్షన్. కడప నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. క్రికెట్ స్టేడియం అనుకుంటా, చాలా బాగుంది లొకేషను, అదిరిపోయింది నిజంగా. లొకేషన్స్ మాత్రం ఈ రూట్లో అదిరిపోతాయండి, చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ నుంచి ఈ కొండ. కడప తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన కనమలోపల్లికి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ కోడ్ KNLP. ఈ స్టేషన్ దగ్గర లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కనమలోపల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. కనమలోపల్లె నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బాక్రాపేట. వెల్కమ్ టు బాక్రాపేట. స్టేషన్ కోడ్ BKPT. బాక్రాపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఒంటిమిట్ట. బాక్రాపేట నుంచి ఎవరైనా మన వ్లాగ్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు ఒంటిమిట్ట. ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా, ఇక్కడే అనమాట జరిగేది. ఇది పైనుంచి చూస్తే మనకు తాబేలు ఆకారంలో కనిపిస్తుంటుంది. ఒంటిమిట్ట స్టేషన్ కోడ్ VNM. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో క్రౌడ్ బాగానే ఉన్నారు. ఒంటిమిట్ట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మంటపంపల్లె. బాయ్ బాయ్ ఒంటిమిట్టే. ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ శ్రీరాముల వారిది. వెల్కమ్ టు మంటపంపల్లి. స్టేషన్ కోడ్ MMPL. మంటపంపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ నందలూరు. బాయ్ బాయ్ మంటపంపల్లి. మంటపంపల్లె, సారీ. వెల్కమ్ టు నందులూరు. స్టేషన్ కోడ్ NRE. ఇక్కడికి మన ట్రైన్ 2 గంటల 54 నిమిషాలకు రావాల్సింది. 3 గంటల 5 నిమిషాలకైతే వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 40 కిలోమీటర్లు కవర్ చేసింది. క్రౌడ్ ఈ స్టేషన్లో పర్లేదు, బాగానే ఉన్నారు. నందులూరు స్టేషన్లో క్రౌడ్ చాలా ఫుల్ ఉన్నారు. మోస్ట్లీ ట్రైన్ ఇక్కడ ఫుల్ అవ్వచ్చు.
దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హస్తవరం. బాయ్ బాయ్ నందులూరు. నందులూరు నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. నందులూరు స్టేషన్ బోర్డు మిస్సింగ్. పెన్నా రివర్ నందులూరు దాటిన తర్వాత వస్తుంది. ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు. వెల్కమ్ టు హస్తవరం. స్టేషన్ కోడ్ HAQ. హస్తవరం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. యాక్చువల్గా ప్లాట్ఫామ్ అయితే మనకు అటువైపు ఉందన్నమాట, కానీ అటువైపు ఆటోమొబైల్ క్యారియర్ గూడ్స్ అయితే ఉంది. సో అందువలన మనల్ని మెయిన్ లైన్లోనే ఆపేశాడు. హస్తవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ రాజంపేట. వెల్కమ్ టు రాజంపేట. స్టేషన్ కోడ్ RJP. ఇక్కడికి మన ట్రైన్ 51 కిలోమీటర్లు కవర్ చేసింది. 3 గంటల 10 నిమిషాలకి రావాల్సిన మన ట్రైన్ 3 గంటల 20 నిమిషాలకు వచ్చింది, 10 నిమిషాలు ఆలస్యంగా. రాజంపేటలో క్రౌడ్ చూసుకోవచ్చు, బాగానే ఉన్నారు. ఇంకొక విషయము, మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేలాగుంటే ఫుడ్ అయితే క్యారీ చేయండి. కడప నుంచి రాజంపేట వరకు ఇప్పటివరకు కూడా ఫుడ్ అయితే ఎక్కడ రాలేదు, కనీసం టీ కూడా రాలేదు. వెల్కమ్ టు రాజంపేట. పెయింటింగ్ ఎరగొట్టారు, మామూలుగా లేదు. రాజంపేటలో ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. రేణిగుంట నుంచి నంద్యాల వెళ్ళే డెమో. మనం రీసెంట్గానే ఈ ట్రైన్ లాగ్ చేసాము, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రేణిగుంట నుంచి నంద్యాల వెళ్తుంది. డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. రాజంపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. రాజంపేట తర్వాత నెక్స్ట్ స్టాప్ పుల్లంపేట. రాజంపేట నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు పుల్లంపేట. స్టేషన్ కోడ్ PMT. క్రౌడ్ చూసారా? పుల్లంపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఓబులవారిపల్లి. పుల్లంపేట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ పుల్లంపేట. వెల్కమ్ టు ఓబులవారిపల్లి. యాక్చువల్గా ఓబులవారిపల్లి జంక్షన్ అండి. ఇక్కడి నుంచి ఒక జంక్షన్ లైన్ వెళ్తుంది. అంటే ఆ రూట్లో ప్యాసింజర్ ట్రైన్స్ ఏమి వెళ్ళట్లేదు, కానీ ఓన్లీ గూడ్స్ ట్రైన్ మాత్రమే రన్ అవుతున్నాయి. ఆ జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. పర్లేదు, ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఓబులవారిపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ అనంతరాజుపేట. ఓబులవారిపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
బాయ్ బాయ్ ఓబులవారిపల్లి. జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే మనకు ఓబులవారిపల్లి జంక్షన్ లైను. ఈ రూట్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే నడుస్తున్నాయండి. ఈ రూట్ మనకు కృష్ణపట్నం పోర్టుకి అయితే వెళ్తుంది. నడికుడి నుంచి శ్రీకాళహస్తికి ఒక లైన్ వేస్తున్నారు కదా, ఈ లైను దర్శి దగ్గర అయితే టచ్ అవుతుంది అనమాట. వెల్కమ్ టు అనంతరాజువారిపేట, స్టేషన్ కోడ్ ANE. అనంతరాజుపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కోడూరు. వెల్కమ్ టు కోడూరు, స్టేషన్ కోడ్ KOU. ఇక్కడికి మన ట్రైను 84 కిలోమీటర్లు కవర్ చేసింది. 3 గంటల 43కి రావాల్సిన మన ట్రైను 4 గంటల 4 నిమిషాలకు వచ్చింది. క్రౌడ్ చూసారా, ఫుల్ ఉన్నారు. కోడూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కోడూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ సెట్టిగుంట. కోడూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కోడూరు. వెల్కమ్ టు సెట్టిగుంట, స్టేషన్ కోడ్ SF. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బాలేపల్లి. బాలేపల్లిలో కలుద్దాం. వెల్కమ్ టు బాలేపల్లి, స్టేషన్ కోడ్ BLPE. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మాముదూరు. వెల్కమ్ టు మామడూరు, స్టేషన్ కోడ్ MRM. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ రేణిగుంట జంక్షన్. మన ట్రైన్ రేణిగుంట అవుటర్లో ఉంది. హోమ్ సిగ్నల్ కోసం వెయిటింగు. రావాల్సిన టైం కంటే మనం 25 నిమిషాలు ముందుగానే వచ్చాము. తిరుమల గిరులు. హోమ్ సిగ్నల్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము రేణిగుంట జంక్షన్ లోపలికి. రేణిగుంట జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే రేణిగుంట జంక్షన్ లైన్ అండి. ఇది మనకు టువర్డ్స్ గూడూరు మీదుగా విజయవాడ వైపు వెళ్తుంది. రేణిగుంటకి ఇంకొక జంక్షన్ లైన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. రేణిగుంటకి మన ట్రైన్ చేరుకుంది. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్, స్టేషన్ కోడ్ RU. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 5వ ప్లాట్ఫామ్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మన ట్రైన్ 125 కిలోమీటర్లు కవర్ చేసింది. 5 గంటల 15 నిమిషాలకు రావాల్సిన మన ట్రైను 5 గంటల 10 నిమిషాలకే వచ్చింది, 5 నిమిషాల ముందుగానే. చాలా వరకు ట్రైన్ అయితే ఇక్కడే ఖాళీ అయిపోయింది. రేణిగుంట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. రేణిగుంటతోనే SCOR జోన్ ఎండ్ అవుతుంది, సౌత్ కోస్ట్ రైల్వే జోను. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. మనకు అక్కడ ఇంకొక లైన్ కనిపిస్తుంది కదా, అదే మనకు టువర్డ్స్ తిరుపతి మీదుగా పాకాల వైపు వెళ్తుంది. రేణిగుంట సౌత్ క్యాబిన్.
రేణిగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ పుడి. పుడి నుంచి ఎస్ఆర్ జోన్ స్టార్ట్ అవుతుంది. రేణిగుంట దాటిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది బైపాస్ లైన్ అనుకుంటా ఇది. ఇంకా ఈ ట్రాక్ అందుబాటులోకి అయితే రాలేదు. తిరుపతి నుంచి డైరెక్ట్ చెన్నై పోయే ట్రైన్స్ ఉంటాయి కదా, రేణిగుంట జంక్షన్లోకి వెళ్ళకుండా ఇటగిని మళ్ళిస్తారేమో వాటిని, లేదంటే గూడ్స్ ట్రైన్ కోసం కింద వీటిని వాడతారేమో మళ్ళీ ఈ బైపాస్ లైన్ని. వెల్కమ్ టు పుడి, స్టేషన్ కోడ్ PTT. పుడి స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పుడి తర్వాత నెక్స్ట్ స్టాప్ తడకు. పుడి దాటిన తర్వాత శ్రీ వెంకట పెరుమాళ్ రాజు పేటన ఏదో ఇది ఊరు, స్టేషన్ కూడా తెలియదు. ఇక్కడ చూడండి లొకేషను నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ బ్యాక్ సైడ్ కొండ చూడండి, ఆ బ్యాక్ సైడ్ కొండ చూడండి ఎంత హైట్లో ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడి నుంచి చూడడానికి చాలా బాగుంది లొకేషన్. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చూడొచ్చు. సూపర్ అంటే సూపరు, చాలా బాగుంది ఈ రూటు. నేను కూడా ఫస్ట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేయడము. అంటే రేణిగుంట వరకు అయితే వచ్చాను, కానీ రేణిగుంట నుంచి ఈ అరకోణం వరకు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. చాలా బాగుంది రూటు. వెల్కమ్ టు తడుకు, స్టేషన్ కోడ్ TDK. ఈ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. తడుకు తర్వాత నెక్స్ట్ స్టాప్ పుత్తూరు. వెల్కమ్ టు పుత్తూరు, స్టేషన్ కోడ్ PUT. పుత్తూరు దేనికి ఫేమసో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. జనాలు చూసారా, పుత్తూరులో బాగున్నారు జనాలు. టైం ప్రస్తుతం 6 గంటలు అవుతుంది. పుత్తూరులో ట్రైన్ చాలా ఫుల్ అయిపోయింది. పుత్తూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పుత్తూరులో మన ట్రైన్ ఫుల్ ప్యాక్ అయిపోయింది, మామూలుగా కాదు, ఫుల్ అంటే ఫుల్ ఎక్కేశారు. పుత్తూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ వేపగుంట. పుత్తూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ పుత్తూరు. వెల్కమ్ టు వేపకుంట, స్టేషన్ కోడ్ VGA. వేపకుంట రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏకాంబర కుప్పం. వేపకుంట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ లొకేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. వెల్కమ్ టు ఏకాంబర కుప్పం, స్టేషన్ కోడ్ EKM. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ నగరి. ఇక్కడ కూడా జనాలు చూసుకోవచ్చు, క్రౌడ్ బాగానే ఉన్నారు. వెల్కమ్ టు నగరి, స్టేషన్ కోడ్ NG. నగరి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. వెల్కమ్ టు వెంకట నరసింహరాజు వారి పేట, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్ ఇదేనండి. వెంకట నరసింహరాజు వారి పేట మనకు భారతీయ రైల్వేలో చూసుకుంటే అతి పొడవైన పేరు కలిగిన రెండవ స్టేషన్ ఇది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో మనకు ఇంగ్లీష్లో చూసుకుంటే అక్షరాలు 57 అక్షరాలు ఉంటాయి. అదే మనకు వెంకట నరసింహరాజు వారి పేట చూసుకుంటే ఇంగ్లీష్లో 28 అక్షరాలు ఉంటాయి.
బై బై వెంకట నరసింహరాజు వారిపేట. ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దీని తర్వాత మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతాం. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో ఫస్ట్ స్టాప్ అయిన పూనపాడికి మన ట్రైన్ చేరుకుంది. పూనపాడి స్టేషన్ కోడ్ POI. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ తిరుత్తని. డైరెక్ట్ మనం తిరుత్తనిలో కలుద్దాం. వెల్కమ్ టు తిరుత్తని, స్టేషన్ కోడ్ TRT. తిరుత్తనిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్ అండి. తిరుత్తని నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. తిరుత్తనిలో ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను, చెంగల్పట్టు నుంచి కాచిగూడ వెళ్ళే ఎక్స్ప్రెస్. తిరుత్తని నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తిరుత్తని తర్వాత నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ అరక్కోణం జంక్షన్. ఇక్కడ వెళ్తున్న ఈ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్కి దిగిన వాళ్ళే. చూసారా ఎంతమంది ఎక్కారో, పట్టాల మీదే నడుచుకొని వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్ తిరుత్తని. ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ కొండ మీద ఒక దేవాలయం కనిపిస్తుంది కదా, అదేనండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. చాలా ఫేమస్ తిరుత్తనిలో. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది చూడండి, ఇదే మనకు అరక్కోణం జంక్షన్ లైన్. టువర్డ్స్ ఇది మనకు కాట్పాడి వైపు వెళ్తుంది. చీకటి ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. అరక్కోణం జంక్షన్ అవుటర్లో ఉన్నాము. హోమ్ సిగ్నల్ కోసం వెయిటింగ్. హోమ్ సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము. ఫైనలీ అరక్కోణంకి అయితే చేరుకున్నాము 10 నిమిషాల ముందుగానే. ఈ జర్నీ విషయానికి వస్తే ఈ జర్నీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రేణిగుంట వరకు ఒకలా ఉంది, కానీ రేణిగుంట దాటిన తర్వాత మాత్రము నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మన ఈ మెమూ ట్రైన్ మార్నింగ్ 7:05 కడపకు బయలుదేరుతుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అరక్కోణం జంక్షన్ కోడ్ చెప్పలేదు కదా, అరక్కోణం స్టేషన్ కోడ్ AJJ. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.